హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మల్టీనామియల్ థీరం పార్టీషన్ మెథడ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం ఏం చేస్తామంటే ముందు మనకి ఏదైతే రిక్వైర్డో దానికంటే మించి టోటల్ ఆన్సర్ కనుక్కుంటాం. తర్వాత ఏదైతే మనకు అవసరం లేదో అదంతా ఎక్స్క్లూజ్ చేసేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరానికంటే మించి ఆన్సర్ని కనుక్కుంటాం. తర్వాత మనకి ఏదైతే అక్కర్లేదో అదంతా డిలీట్ చేసేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 people అవుట్ ఆఫ్ 10 people సిట్టింగ్ ఆన్ ఏ రౌండ్ టేబుల్. మనం సర్క్యులర్ పర్ముటేషన్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి సేమ్ అలాంటిదే. రౌండ్ టేబుల్ అంటే సర్క్యులర్ పర్ముటేషన్స్ కిందికి వస్తుంది. సో టోటల్ 10 peopleలో నుంచి 3 peopleని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు 10C3 అవుతుంది ఆన్సర్. కానీ కండిషన్ వచ్చేసి సచ్ దట్ no 2 people సెలెక్టెడ్ ఆర్ కాన్సెక్టివ్. 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఆ 3 మెంబర్స్ ఎట్లుండాలి? ఏ ఇద్దరు కూడా పక్క పక్కన ఉండకూడదు. no 2 members ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు ఈ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఐ అంటే ఇంక్లూజన్, ఈ అంటే ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, IEP మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే టోటల్ ఆన్సర్ అంటే పక్క పక్కన కావచ్చు, దూరం దూరం కావచ్చు, ఎవరైనా కావచ్చు, టోటల్ 10 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ 10 మెంబర్స్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళు అడిగిన కండిషన్ కాకుండా ఇంకా ఎక్కువ ఆన్సర్ కనుక్కుంటున్నాం. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 persons అవుట్ ఆఫ్ 10 people is equal to 10C3. 10 into 9 into 8 by 3 into 2 into 1 4 ja 3 ja టోటల్ 120 కేసెస్. అంటే ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ కాదు, జస్ట్ 10 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ఆన్సర్ 120. అంటే ఈ కేసెస్లలో ఈ 3 ఉండొచ్చు, 1 2 3 ఉండొచ్చు, లేదా 1 2 4 ఉండొచ్చు, లేదా 1 5 8 ఉండొచ్చు. కానీ మనకు కావాల్సింది ఏమి? వి వాంట్ ఓన్లీ సో దట్ no 2 people సీటెడ్ ఆర్ కాన్సెక్టివ్. ఈ 120 కేసెస్లలో పక్క పక్కన ఉండే కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం అది డిలీట్ చేసేసేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూడ్ చేసేసాం మనం ఆన్సర్, టోటల్ ఆన్సర్ రాసేస్తాం. దీంట్లో నుంచి అనవసరమైన టాపిక్ మొత్తాన్ని తీసేస్తాం. సో ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటే, సెకండ్ మనం ఏం కనుక్కోవాలి అంటే ఆల్ 3 టుగెదర్ ఈ టోటల్ కేసెస్లో 3 మెంబర్స్ అడ్జసెంట్గా ఉండే 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 అనేది ఒక ట్రిప్లెట్. సో 3 మెంబర్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ విచ్ ఆర్ కాన్సెక్టివ్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ ఇంకొకటి 2 3 4ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం? 3 మెంబర్స్ పక్క పక్కన ఉండే 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఏం చేసాం మనం? ఎవరైనా సరే ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది పక్క పక్కన ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేదా ఇద్దరు పక్క పక్కన ఉండి ఒక సపరేట్ అయినా ఉండొచ్చు, లేదా అసలు 3 డిఫరెంట్ కూడా ఉండొచ్చు. ఇది టోటల్ ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆల్ 3 టుగెదర్ ఎన్నో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 2 నుంచి స్టార్ట్ చేస్తాం, సెకండ్ వస్తుంది. 3 నుంచి స్టార్ట్ చేస్తే థర్డ్ కేసు వస్తుంది. 4 నుంచి స్టార్ట్ చేస్తే అట్లా 5 6 7 8 9 10 నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ 10th కేసు వస్తుంది. అంటే టోటల్ వీ కెన్ సెలెక్ట్ ఇన్ 10 ways. జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 3 3 3 3 3 అని ఇట్లా సర్కిల్స్ డ్రా చేసుకుంటూ పోతే 1 నుంచి ఒక సర్కిల్, 2 నుంచి ఒక సర్కిల్, 3 4 5 6 నుంచి ఒక సర్కిల్, 7 8 9 10 టోటల్ ఎన్ని సర్కిల్స్ ఉంటే అన్ని రకాలుగా 3 మెంబర్స్ని హూ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి టోటల్ 3 మెంబర్స్ పక్క పక్కనే అడ్జసెంట్గా ఉండాలి అనే వాళ్ళు ఎంతమంది? 10. ఎన్ని కేసెస్? 10. సో ఇది అవసరం లేదు మనకు. వీ వాంట్ no 2 people 2 మెంబర్సే పక్క పక్కన ఉండకూడదు అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 3 మెంబర్స్ పక్క పక్కన ఉండకూడదండి. కాబట్టి ఈ ఆన్సర్ తీసేస్తాం. నెక్స్ట్ సో 120లో ఈ 10 కేసెస్ అవసరం లేదు మనకు. నెక్స్ట్ 2 అడ్జసెంట్, 2 కాన్సెక్టివ్ అండ్ 1 డిఫరెంట్, ఇలాంటి కేసెస్ చూస్తాం మనం. సో మళ్ళీ జాగ్రత్తగా 1 2 3
4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం? 2 members are adjacent, 2 members should be consecutive and the third member should not be adjacent to them అన్నప్పుడు ఒకవేళ 1 2 ఈ 2 members ఒకే చోట ఉన్న ఈ 1 and 2 అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అనుకుందాం. ఇప్పుడు మన కేసు ఏమి? ఇద్దరు మాత్రమే అడ్జసెంట్గా ఉండాలి, 2 members మాత్రమే అడ్జసెంట్గా ఉండాలి అండ్ 1 ఈజ్ డిఫరెంట్. ఒకవేళ 1 2 అడ్జసెంట్ అనుకుంటే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు 3ని సెలెక్ట్ చేసుకోకూడదు, ఇటువైపు 10ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ 3 సెలెక్ట్ చేసుకుంటే ఈ కేసు వస్తుంది, ఆల్ 3 టుగెదర్. మనకు 2 members మాత్రమే అడ్జసెంట్గా ఉండాలి, థర్డ్ మెంబర్ డిఫరెంట్గా ఉండాలి, పక్కన మాత్రం ఉండకూడదు అన్నప్పుడు ఒకవేళ 1 2 అనే పేర్ తీసుకుంటే ఇఫ్ యూ టేక్ 1 2 పేర్ వీ షుడ్ నాట్ టేక్ 3 and 10. సో వీ క్యాన్ చూస్ ఎనీ నెంబర్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ ఉండే 4 5 6 7 8 9 టోటల్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6. ఈ 6 నెంబర్స్లలో ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా 1 2 అనేది పక్క పక్కన ఉన్నాయి. వీ కెన్ టేక్ 4 or 5 6 7 8 9. సో ఇటువంటి అరేంజ్మెంట్స్లో టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఇఫ్ యూ టేక్ 1 2 టుగెదర్ దెన్ ఫర్ థర్డ్ నెంబర్ వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 6 ways. ఒకవేళ మనం 2 3 తీసుకున్నాం అనుకోండి, 2 3 తీసుకున్నాం అనుకోండి, మనం 4 సెలెక్ట్ చేసుకోకూడదు, 1 సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ 2 3 తీసుకుంటే వీ క్యాన్ సెలెక్ట్ 5, వీ క్యాన్ సెలెక్ట్ 6 7 8 9 లేదా 10 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 ఒక ప్లేస్, 10 ఒక ప్లేస్. ఇది నంబర్ కాదు, జస్ట్ 10th member. వీళ్ళు కూడా ఎంతమంది ఉంటారు? 6 members ఉంటారు. కాబట్టి ఒక్కొక్క పేరుకి 6 6 6 6. సో 1 2 6 2 3 6 టోటల్ 2 2 2 2 అడ్జస్టెంట్గా సెలెక్ట్ చేసుకుంటే టోటల్ ఇవి కూడా 10 pairs వస్తాయి మనకు. 1 2 ఒక పేర్, 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 3 ఒక పేర్. సో 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 and 1. సో 3 3 తీసుకున్నా మనకు 10 circles వస్తాయి. 1 నుంచి స్టార్ట్ చేసి సర్కిల్స్ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ 1 దగ్గర ఎండ్ అయినా కూడా ఎగ్జాక్ట్గా 10 circles వస్తాయి. ఇక్కడ సర్కిల్స్లో 3 3 members ఉన్నారు, ఇక్కడ సర్కిల్స్లో 2 2 members మాత్రమే ఉన్నారు. సో ఫర్ ఈచ్ పేర్ వీ హ్యావ్ 6 chances. ఒక పేర్తో 6 numbers-ని 6 typesలో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి టోటల్ 10 pairs కాబట్టి 10 into 6. సో 2 members మాత్రమే అడ్జసెంట్గా ఉంటూ థర్డ్ మెంబర్ డిఫరెంట్గా ఉండే కేసెస్ ఎన్ని? 60. సో దీంట్లో 2 members అడ్జసెంట్ టు ఈచ్ అదర్, దీంట్లో 3 members అడ్జసెంట్ టు ఈచ్ అదర్. అసలు మనకు అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అనే కండిషన్ అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? రిక్వైర్డ్ ఫస్ట్ ఇంక్లూడ్ చేస్తాం. 120 టోటల్ ఆన్సర్ని ఇంక్లూడ్ చేసేసి దీంట్లో నుంచి మనకు సెకండ్ ఆన్సర్ అవసరం లేదు, థర్డ్ ఆన్సర్ అవసరం లేదు. సో ఈ విధంగా ఇంక్లూడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొచ్చింది? 50. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఈ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని సెట్స్కి కూడా వాడచ్చు. కాబట్టి ఫస్ట్ 2 sets తీసుకుందాం. ఫర్ 2 sets, సెట్ ఏ, సెట్ బి. సెట్స్ ఆల్రెడీ మనకు 10th మీరు నేర్చుకుని ఉంటారు. సో ఏ యూనియన్ బి అంటే ఈ టోటల్ పోర్షన్ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ బిట్వీన్ పోర్షన్ అవుతుంది. ఏ ఈ అవుట్ సైడ్ సర్కిల్కి అవుట్ సైడ్ ఉండే పోర్షన్ మొత్తం ఏమవుతుంది? ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే టోటల్ న్యూలో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇది ఏ యూనియన్ బి పోర్షను. ఈ సర్కిల్ బయట ఉండేదంతా ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ పోర్షన్. ఈ బిట్వీన్ పోర్షన్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్. ఈ పోర్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు వరకు వచ్చేసి ఓన్లీ బి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఓన్లీ ఏ. ఆల్రెడీ ఫార్ములా కూడా మనకు తెలుసుంటుంది. ఇఫ్ యూ వాంట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములానే. సో ఈ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని మనం సెట్స్కి ఒకవేళ వాడితే ఈ ఫార్ములా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి కావాలి అంటే మనకి ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు టోటల్ పోర్షన్ ఇన్సైడ్ ద 2 circles కావాలి యూనియన్ అంటే మొత్తం.
సో టోటల్ ఈ 2 సర్కిల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 సర్కిల్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ అంటే ఇది ఓన్లీ ఏ, ఇది సెకండ్ పార్ట్, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఓన్లీ బి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డాట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డాట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డాట్. అంటే టోటల్ 3 పోర్షన్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలి అంటే ఫస్ట్ ఇంక్లూడ్ చేస్తాం ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. అంటే ఈ 2 పార్ట్స్ కౌంట్ చేస్తున్నామని అర్థం. సో ఎన్ ఆఫ్ ఏ మీన్స్ దీస్ 2 పార్ట్స్ కౌంట్ చేస్తున్నాం మనం. ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి అంటే ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్, దీస్ 2 పోర్షన్ కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు అవసరానికంటే మించి పోర్షన్ వస్తుంది. మనకి ఏ యూనియన్ బి కావాలి అంటే జస్ట్ 3 పోర్షన్స్ కావాలి. ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్. ఇక్కడ మళ్ళీ ఈ బిట్వీన్ పోర్షన్ అనేది డబల్ టైం కౌంట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఎక్స్క్లూజివ్లో ఏం చేయాలి, ఎక్స్ట్రా వచ్చిన పార్ట్స్ అన్నీ డిలీట్ చేయాలి. మనకు జస్ట్ ఏ యూనియన్ బి అంటే 3 పార్ట్స్ మాత్రమే కావాలి. మనం ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి చేస్తే మిడిల్ పోర్షన్ని 2 టైమ్స్ కౌంట్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, 1 టైం సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఈ డాట్ని క్యాన్సిల్ చేస్తున్నాము అంటే 1 పోర్షన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్షన్ చేస్తున్నామని అర్థం. సో డాట్ ఉండే పోర్షన్ ఏమి, ఈ పోర్షన్. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ సెట్స్. దీని వెన్ డయాగ్రామ్ అంటాం మనం. ఇప్పుడు 3 సెట్స్కి చూద్దాం. ఫర్ 3 సెట్స్ set A, set B, set C. A, B, C. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ యూనియన్ బి, ఈ ఫార్ములా కూడా మనం ఫెమిలియర్గా ఉంటాం. ఇంతకుముందు 2 సెట్స్కి యూనియన్, ఇప్పుడు 3 సెట్స్కి యూనియన్. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి అంటే ఏబిసి అవసరానికంటే ఎక్కువ క్యాలిక్యులేట్ చేసి ఉంటాం. దీంట్లో నుంచి ఇంటర్సెక్షన్ పోర్షన్స్ తీసేయాల్సి ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ ఏ. ముందు ఫార్ములా రాస్తున్నాను. ప్లస్ లాస్ట్కి మళ్ళీ ఇంటర్సెక్షన్ పోర్షన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవాలన్నప్పుడు ముందు టోటల్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే 3 సర్కిల్స్ కావాలి మనకు. ఈ 3 సర్కిల్స్ని సింగిల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7 అంటే టోటల్ ఈ 3 సర్కిల్స్ని సింగిల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే వీ హ్యావ్ 7 పోర్షన్స్. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 డాట్స్ని యాడ్ చేస్తే, ఈ 7 డాట్స్ ఉన్న రీజియన్స్ని యాడ్ చేస్తేనే మనకి ఏమొస్తుంది, ఏ యూనియన్ బి యూనియన్ సి వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా కోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇంక్లూడ్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ సి. ఫస్ట్ ఇంక్లూడ్ అంటే ఎక్కువ ఆన్సర్లని ఇంక్లూడ్ చేస్తున్నాం, ఎక్కువ పోర్షన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పోర్షన్స్. ఈ చిన్న ముక్కలని 4 యాడ్ చేస్తే ఏ వస్తుంది. ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. మళ్ళీ అంటే ఇక్కడ బి కౌంట్ చేసేటప్పుడు మళ్ళీ ఈ పోర్షన్ని సెకండ్ టైం కౌంట్ చేసి ఉంటాం, సెకండ్ టైం కౌంట్ చేసి ఉంటాం. ఎన్ ఆఫ్ సి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ సి 3 కౌంట్ చేసినప్పుడు ఇదేమో సింగిల్ డాట్స్ వచ్చినాయి, కానీ ఈ పోర్షన్ 2 టైమ్స్ కౌంట్ చేసాం. ఈ స్మాల్ పోర్షన్ 2 టైమ్స్ అండ్ బిట్వీన్ పోర్షన్ మాత్రం ఎన్నిసార్లు కౌంట్ చేసినట్టు, 3 టైమ్స్ కౌంట్ చేసినట్టు. మనకు సింగిల్ డాట్స్ మాత్రమే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 1 పోర్షన్ని మనకి ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, 1 డాట్ మాత్రమే కావాలి, 1 డాట్ మాత్రమే కావాలి. కాబట్టి ఏం చేద్దామంటే ఈ పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ పోర్షన్ ఏమి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఈ పార్ట్
ఈ పార్ట్ దీంట్లోంచి ఒక డాట్ దీంట్లోంచి ఒక డాట్ అంటే ఈ స్మాల్ పోర్షన్ డిలీట్ చేస్తున్నాము అని అర్థం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి అనే పోర్షన్ని కూడా డిలీట్ చేద్దాం. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈ పోర్షన్ మొత్తం డిలీట్ చేయాలి. అంటే ఈ డాట్ డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ. సి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఈ పోర్షన్ మొత్తం డిలీట్ చేయాలి అంటే ఈ పోర్షన్ డిలీట్ చేయాలి, ఈ టూ స్మాల్ పోర్షన్స్ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ వరకు. ఇప్పుడు ఏమైందంటే ఇంక్లూడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్ అవసరానికంటే మించి మైనస్లోకి వెళ్ళిపోయాం. చూడండి అన్ని ఇక్కడ సింగిల్ డాట్ ఉంది. 1 2 3 4 5 6. కానీ ఏ యూనియన్ బి యూనియన్ సి కావాలి అంటే ఈ పోర్షన్ కూడా కావాలి. ఇక్కడ మనం డిలీట్ చేసుకుంటూ పోయే లోపలికి అసలుకే మోసం వచ్చింది. మధ్యలో ఉండే పోర్షన్ని 3 టైమ్స్ కౌంట్ చేసాం, 3 టైమ్స్ని డిలీట్ చేసాం. అంటే అక్కడ ఒక ఎంటీ ప్లేస్ ఏర్పడి ఉంటుంది. సో టోటల్ కంప్లీట్ కావాలి అంటే ఇక్కడ 1 డాట్ ఈ పోర్షన్ని 1 టైం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్మాల్ పోర్షన్ ఏమంటాం మనం? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇది వెన్ డయాగ్రామ్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చాప్టర్ ప్రాబిలిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటివి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి మనకు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనే ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్లో కూడా మనం ఫస్ట్ ఇంక్లూజన్ తర్వాత ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్స్ని వాడి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి పోర్షన్స్ యొక్క ఫార్ములాస్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ డివిజిబుల్ బై అట్లీస్ట్ 1 of 3 or 5. ఆర్ అంటే యూనియన్, అండ్ అంటే ఇంటర్సెక్షన్. సో ఇక్కడ ఇది ఫస్ట్ సెట్ అనుకుందాం, ఇది సెట్ ఏ అనుకుందాం. 3తో 1 to 100 ఉండే నెంబర్స్ అన్నీ 3తో డివైడ్ అయ్యే దాన్ని సెట్ ఏ అనుకుందాం. 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్నింటిని సెట్ బి అనుకుందాం. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఆర్ ఉంది కాబట్టి ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమింగ్ ఇద్దాం. సెట్ ఏని నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 3 అనుకుందాం. అంటే 1 to 100 వరకు 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఫస్ట్ కౌంట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని ఇప్పుడు 3 6 9. సో అట్లా మొత్తం 1 to 100 రాసి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదా సింపుల్గా 100ని 3తో డివైడ్ చేద్దాం. సమ్ పాయింట్ వస్తుంది. సో 33 నెంబర్స్ ఎగ్జాక్ట్గా 100 వరకు 1 నుంచి 100 వరకు 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 33 నెంబర్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లెట్ సెట్ బి కంటైన్స్ ఆల్ ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 అనుకుందాం. అప్పుడు 1 to 100 వరకు 5తో డివైడ్ అయ్యే నెంబర్లు ఎన్ని ఉంటాయి? 5తో డివైడ్ చేస్తాం 20 వస్తాయి మనకు. 5 20 కాబట్టి టోటల్ 1 to 100 కౌంట్ చేస్తే 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకు? 20 వస్తాయి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి డివిజిబుల్ బై 3 and 5. అది ఎక్కడ ఇవ్వలేదు. ఏ యూనియన్ బి కావాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం తెలిసి ఉండాలి? ఏ ఇంటర్సెక్షన్ బి తెలిసి ఉండాలి. అంటే ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 and 5. 1 to 100 మధ్యలో 1 to 100 కూడా ఇంక్లూడ్ చేసి 3తో డివైడ్ అయి ఉండాలి, 5తో డివైడ్ అయి ఉండాలి. అటువంటి నంబర్స్ ఎన్నో కౌంట్ చేయాలి. ఇప్పుడు 3తో and 5తో అన్నప్పుడు దట్ ఈస్ దీని మీనింగ్ వచ్చేసి డివిజిబుల్ బై 3 and 5 మీన్స్ దట్ ఈస్ డివిజిబుల్ బై 5 3 15. 15తో డివైడ్ అయ్యే నంబర్ ఖచ్చితంగా 3తో డివైడ్ అయ్యి ఉంటుంది, 5తో కూడా డివైడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ముందు 15తో డివైడ్ అయ్యే నంబర్లు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1 to 100 వరకు 15తో ఎన్ని డివైడ్ అవుతాయి? 15తో డివైడ్ చేస్తాం. సో 15 6 90 కాబట్టి ఇంకా పాయింట్స్ అవసరం లేదు మనకు. ఇక్కడ
నెంబర్ మాత్రమే. ఎగ్జాక్ట్గా 1 to 100 వరకు 15తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ వేస్ కనుక్కోవచ్చు. n of a ప్లస్ n of b మైనస్ n of a ఇంటర్సెక్షన్ b. 33, 20 minus 6. 53 minus 6, 47. సో టోటల్ n of a యూనియన్ bలో ఎన్ని ఎలిమెంట్స్ అంటే 47. అంటే 3తో డివైడ్ అయినా పర్వాలేదు. a యూనియన్ b either divisible by 3 or either divisible by 5 or either divisible by both 3 and 5. 3తో డివైడ్ అయ్యే నెంబర్లు, 5తో డివైడ్ అయ్యే నెంబర్లు, ఆ రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్లు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 47 ఉంటాయి. ఒకవేళ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ neither divisible by 3 nor 5. సో సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇక్కడ రిక్వైర్మెంట్ మనకు మారింది. సో నెయిదర్ డివిజిబుల్ బై 3 నార్ 5 అన్నప్పుడు ఇది ఏ ఇది బి అనుకున్నప్పుడు మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అంటే అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం ఏతో డివైడ్ కాకూడదు, 3తో డివైడ్ కాకూడదు, 5తో డివైడ్ కాకూడదు, రెండింటితో కూడా డివైడ్ కాకూడదు అన్నప్పుడు మనం ఈ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఈ కేసులో మనం ఏం కనుక్కోవాలి? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా సేమ్. ఫస్ట్ 3తో డివైడ్ అయ్యేది ఏ అనుకుంటే 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ 33 ఉంటాయి, 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ 20 ఉంటాయి, 3 and 5 అంటే 15తో డివైడ్ అయ్యే నెంబర్స్ 16 ఉంటాయి. ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కుంటాం. కానీ మనం కనుక్కోవాల్సింది టోటల్ కేసెస్. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర? 100 ఉన్నాయి. టోటల్ 100 నెంబర్స్లలో మనకి ఏమొద్దు? ఏ యూనియన్ బి వద్దు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే టోటల్లో నుంచి టోటల్ 100 నెంబర్స్లో నుంచి 3తో కానీ 5తో కానీ రెండింటితో కానీ డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 47 ఉన్నాయి. మనకు నెయిదర్ డివిజిబుల్ బై 3 నార్ 5 అంటే 3తో 5తో డివైడ్ కానటువంటి నెంబర్స్ కావాలి అన్నప్పుడు 3తో కానీ 5తో కానీ డివైడ్ అయ్యే నెంబర్స్ 47 ఉన్నాయి. 100లోంచి 47 తీసేస్తే రిమైనింగ్ 53 నెంబర్స్ ఆర్ గోయింగ్ టు బి నెయిదర్ డివిజిబుల్ బై 3 నార్ 5. Next, find the number of positive integers from 1 to 100 which are neither divisible by 2 nor 3 nor by 5. అంటే 2తో కానీ 3తో కానీ 5తో కానీ ఆ 3 నెంబర్స్లో ఏ నెంబర్తో కూడా డివైడ్ కాకూడదు అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి కనుక్కుంటాం. కానీ మనకు కనుక్కోవాల్సింది వచ్చేసి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే టోటల్లో నుంచి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సిని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి కనుక్కోవడం తెలుసు సెకండ్ ఫార్ములాని వాడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని డివిజిబుల్ బై ఇందాక చేసినట్టే డివిజిబుల్ బై 3 అనుకుంటే ఎన్ ఆఫ్ ఏ టోటల్ 33 వస్తాయి. బిని ద నంబర్స్ డివిజిబుల్ బై 5 అనుకుంటే ఎన్ ఆఫ్ బి వచ్చేసి 20 వస్తాయి. సిని లేదా డివిజిబుల్ బై 2 సో 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ 50 ఉంటాయి. డివిజిబుల్ బై 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ 33 ఉంటాయి. డివిజిబుల్ బై 5 ఎన్ ఆఫ్ సి వచ్చేసి 20 ఉంటాయి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ రెండు ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ divisible by 2 and 3, that is divisible by 3 2 ఎంత 6తో డివైడ్ అయ్యే ఏ నెంబర్ అయినా సరే 2తో డివైడ్ అయ్యి ఉంటుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా 2 and 3 కావాలి అన్నప్పుడు 6తో డివైడ్ అయ్యే నెంబర్లు తెలిస్తే సరిపోతుంది. సో ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి.
అన్నప్పుడు టోటల్ 100 నెంబర్స్లో 6తో డివైడ్ అయ్యే నెంబర్ ఎన్ని అన్నప్పుడు 6తో డివైడ్ చేస్తాం. 6 1 జా 6, 6 6 జా 36 సంథింగ్ పాయింట్ వస్తుంది, మనకి 16 చాలు. సో 6తో డివైడ్ అయ్యే నెంబర్లు 16 కాబట్టి ఈ 16 నెంబర్స్ 2తో డివైడ్ అయి ఉంటాయి, 3తో కూడా డివైడ్ అయి ఉంటాయి. సో B ఇంటర్సెక్షన్ C divisible by 3 and 5 means that is divisible by 15 అని అర్థం. సో n of B intersection C 15తో డివైడ్ అయిన నెంబర్ 6 ఉంటాయి, అంటే 100ని 15తో డివైడ్ చేస్తే మనకు 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. C ఇంటర్సెక్షన్ A divisible by 5 and 2, దట్ ఈస్ 5 2 ఎంత 10తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్ని 5తో డివైడ్ అయ్యి ఉంటాయి, 2తో డివైడ్ అయ్యి ఉంటాయి. సో 100 వరకు 10తో డివైడ్ అయ్యే నెంబర్లు అంటే ఎగ్జాక్ట్గా 10 వస్తాయి మనకు. 100ని 10తో డివైడ్ చేస్తే 10 నెంబర్స్ వస్తాయి కాబట్టి 10. ఇప్పుడు A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C divisible by 2 and 3 and 5, దట్ ఈస్ 3 2 జా 6, 6 5 జా 30. సో 30తో డివైడ్ అయ్యే నెంబర్లన్నీ 2తో 3తో 5తో డివైడ్ అవుతాయి కాబట్టి సో 100ని 30తో డివైడ్ చేసి 3 వస్తుంది, 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో టోటల్ 30 60 90 100 లోపల ఈ 3 నెంబర్స్ మాత్రమే 30తో డివైడ్ అవుతాయి కాబట్టి ఆ 3 నెంబర్స్ మాత్రమే 2 and 3 and 5తో డివైడ్ అవుతాయి. మనకు కావాల్సింది P ఆఫ్ N ఆఫ్ A యూనియన్ B యూనియన్ C కావాలి అంటే ఫార్ములా వాడతాం మనం. N ఆఫ్ A ప్లస్ N ఆఫ్ B ప్లస్ 50 ప్లస్ 33 ప్లస్ 20 మైనస్ ఇంటర్సెక్షన్ పోర్షన్స్ ప్లస్ 3. సో టోటల్ 70 103 106 106 మైనస్ 22 32 106 మైనస్ 32 74. కానీ ఇది కాదు మనకు రిక్వైర్డ్. ఇదేమి ఆల్ ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ ఎదర్ బై 2 or 3 or 5. మనకు విచ్ ఆర్ నేదర్ డివిజిబుల్ బై 2 nor 3 or 5 కావాలి కాబట్టి టోటల్ మనకు కావాల్సింది N ఆఫ్ A యూనియన్ B యూనియన్ C హోల్ కాంప్లిమెంట్ కావాలి. టోటల్ 100లో నుంచి 2తో 3తో 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ 74 ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ 26 నెంబర్స్ నేదర్ ఇట్ విల్ బి డివైడెడ్ బై దే ఆర్ డివైడెడ్ బై 2 nor 3 nor 5. సో ఈ విధంగా మనం ఆన్సర్ తెప్పియాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక స్మాల్ టాపిక్ వచ్చేసి డీరేంజ్మెంట్స్ అంటే ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ n ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ n ప్లేసెస్ సచ్ దట్ నో ఆబ్జెక్ట్ గోస్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేసెస్ డిజిగ్నేటెడ్ ప్లేసెస్ అన్నప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్కి ఒక 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం, 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం, 4 బాక్సెస్ ఉన్నాయనుకుందాం. సో 1 2 నంబరింగ్ ఇద్దాం 1 2 3 4 1 2 3 4. సో ఇప్పుడు వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ 4 ఆబ్జెక్ట్స్ ఇన్ 4 ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఏవైనా పర్లేదు అన్నప్పుడు 4 ఫ్యాక్టోరియల్ రాస్తాం 4p4. లేదు 1 అనే నెంబర్ కలిగినటువంటి ఆబ్జెక్ట్ 1 బాక్స్లోకే వెళ్ళాలి అంటే ఇట్ క్యాన్ బి డన్ ఇన్ వన్ వే ఆర్డర్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ డీరేంజ్మెంట్స్ వచ్చేసి వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ 4 ఆబ్జెక్ట్స్ ఇన్ 4 బాక్సెస్ సచ్ దట్ ద ఆబ్జెక్ట్స్ విల్ నాట్ గోస్ టు దేర్ ఒరిజినల్ బాక్సెస్. అంటే ఏ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన బాక్సెస్లోకి ఆ ఆబ్జెక్ట్స్ కాకుండా రిమైనింగ్ బాక్సెస్లోకి అంటే ఆర్డర్ అంతా చేంజ్ అయి ఉండాలి. వాటికి సంబంధించిన బాక్సెస్లలోకి అవి అరేంజ్ చేయకూడదు, అవి వెళ్ళకూడదు. దానికి సంబంధించిన ప్లేస్కి తప్ప మిగతా ప్లేసెస్లో అరేంజ్ చేయడాన్ని ఏమంటాం? డీరేంజ్మెంట్స్ అంటాం. అంటే అంత రాంగ్ కరెక్ట్గా మాత్రం వెళ్ళకూడదు, దానికి సంబంధించిన ప్లేస్లోకి అది వెళ్ళకుండా అన్నీ రాంగ్. ఈ ఒక్క ఆబ్జెక్ట్ కూడా కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళకూడదు. ఆల్ ఆబ్జెక్ట్స్ షుడ్ గో టు రాంగ్ బాక్సెస్. కాబట్టి ఇట్ ఈస్ ద డీరేంజ్మెంట్స్ మీన్స్ ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ n ఆబ్జెక్ట్స్ ఇన్ n ప్లేసెస్. n ఆబ్జెక్ట్స్ని n ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. సచ్ దట్ ఏ విధంగా అరేంజ్ చేయాలి? నో ఆబ్జెక్ట్ షుడ్ గోస్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేస్. కాబట్టి అంత రాంగ్ పొజిషన్స్ అన్నప్పుడు ఏమంటాం? డీరేంజ్మెంట్స్ అంటాం. సో 5 ఆబ్జెక్ట్స్ కానీ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు
ఎన్ని రకాలుగా రాంగ్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అన్నప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఇది డిఎన్ అంటే నంబర్ ఆఫ్ డి అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్. ఒకవేళ 3 ఆబ్జెక్ట్స్ని రాంగ్ పొజిషన్స్లోకి అరేంజ్ చేయాలి అంటే ఎన్ ప్లేస్లో 3 వాడతాం, D3. సో ఎన్ ఉన్న చోట 3 వాడతాం. ఒకవేళ 4 ఆబ్జెక్ట్స్ని డిఅరేంజ్మెంట్ చేయాలంటే D4, 6 ఆబ్జెక్ట్స్ని డిఅరేంజ్మెంట్ చేయాలంటే D6. సో మనం వాడాల్సిన ఫార్ములా ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 1 ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఒకవేళ D3 అనుకో 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్కు రాయాలి ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్. ఒకవేళ 4 ఆబ్జెక్ట్స్ని మనం డీరేంజ్మెంట్స్ చేయాలనుకో D4 కనుక్కోవాలి. D4 మీన్స్ అకార్డింగ్ టు ఫార్ములా 4 ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఆల్టర్నేటివ్ సైన్స్ ప్లస్ 1/4 ఆబ్జెక్ట్స్ అంటే అప్ టు 4 ఫ్యాక్టోరియల్కు రాయొచ్చు. యాక్చువల్గా ఇది 1 ఈ 2 క్యాన్సిల్, ప్రతి దాంట్లో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఫార్ములాలో స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి మనం కూడా స్టార్టింగ్ నుంచి రాస్తున్నాం. లేదా డైరెక్ట్గా 2 ఫ్యాక్టర్ నుంచి రాయొచ్చు. 1 నుంచి ఫార్ములా స్టార్ట్ అవుతుంది లోపల. ఇది రాయకుంటే ఒక్కోసారి ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఫార్ములా, అప్పుడు ప్లస్ మైనస్ అని టోటల్ ఫార్ములానే రాంగ్ గుర్తుంటే మీరు డైరెక్ట్గా 1/2 ఫ్యాక్టోరియల్ నుంచి రాయొచ్చు. లేదా ఒరిజినల్ 1 నుంచే స్టార్ట్ కావాలి. 1 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. సో ఇది డీరేంజ్మెంట్స్కి యూజ్ చేయాల్సిన ఫార్ములా. డీరేంజ్మెంట్స్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్లేసింగ్ 5 లెటర్స్ ఇన్ 5 envelopes. 5 లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 5 envelopes such that no letter goes into the correct. ఇప్పుడు ఈ లెటర్కి సంబంధించిన ఎన్వలప్ ఇది అనుకో, దీంట్లో కాకుండా రిమైనింగ్ 4లోకి వెళ్ళాలి. ఇది వచ్చేసి దీంట్లో కాకుండా రిమైనింగ్ 4లోకి వెళ్ళాలి. ఈ విధంగా రాంగ్ పొజిషన్స్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అన్నప్పుడు సో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదా లెటర్స్ 5 కాబట్టి ఎన్ వాల్యూ ఎంత 5. మనం D5 కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డీరేంజ్మెంట్స్ ఆఫ్ 5 ఆబ్జెక్ట్స్. సో యాక్చువల్గా ఫార్ములా ఏమి ఎన్ ఫ్యాక్టోరియల్ బై 1 మైనస్ ఇట్లా ఎంతవరకు ఉంటే అంతవరకు రాసుకుంటూ వెళ్తాం మనం. ప్లస్ మైనస్ డిసైడ్ చేసేది ఎన్ ఈవెన్ అయినప్పుడు ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. మనకు D5 కావాలి అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ వరకు రాయాల్సి ఉంటుంది. ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 120, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 6, 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24, 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 120. ఎల్సిఎం 120 అవుతుంది. సో ఇది 120 కావాలంటే 60తో ఇంటూ చేయాలి, ఇక్కడ 60 వస్తుంది. ఇది 120 కావాలి అంటే 20తో ఇంటూ చేయాల్సి ఉంటుంది, -20 ప్లస్ 24 5 జా 120 కాబట్టి 5, 120 క్యాన్సిల్ అవుతుంది. 65 మైనస్ 21 సో 44. సో టోటల్ number of how many number of ways means 44 number of ways are there to arrange these 5 letters into 5 envelopes such that no letter goes into the correct envelope and wrong positions. Next ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. There are 5 different colored balls and 5 boxes of the same color as that of the balls. సో 5 బాల్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి కలర్స్ కలిగినటువంటి 5 బాక్సెస్ కూడా ఉన్నాయి. ద నంబర్ ఆఫ్ వేస్ దట్ ఎగ్జాక్ట్లీ 2 బాల్స్ విల్ గో టు ద బాక్సెస్ ఆఫ్ దేర్ ఓన్ కలర్ 1 C3 C4 C5 బాల్స్ అనుకుందాం. బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 బాక్స్ 4 బాక్స్ 5. సో 1 అంటే సేమ్ కలర్స్. సో 5 కలర్స్ బాల్స్ తీసుకుంటున్నాను, 5 కలర్ బాక్సెస్ తీసుకుంటున్నాము. ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి అరేంజ్ చేయమన్నారు, కానీ ఏ విధంగా అరేంజ్ చేయాలి? వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ 5 కలర్స్ ఇంటూ దీస్ 5 బాక్సెస్ సచ్ దట్ ఎగ్జాక్ట్లీ 2 balls విల్ గో టు ద బాక్సెస్ ఆఫ్ దేర్ ఓన్ కలర్. 2 మాత్రమే, జస్ట్ 2 కలర్ బాల్స్ మాత్రమే సేమ్ కలర్ బాక్సెస్లోకి
ఎంటర్ కావాలి. రిమైనింగ్ 3 కలర్స్ మాత్రం డిఫరెంట్ కలర్డ్ బాక్సెస్లోకి ఎంటర్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందు ఆ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ 5 బాల్స్లలో జస్ట్ పర్టికులర్గా ఈ 2 అడగలేదు, జస్ట్ 2 బాల్స్, ఎగ్జాక్ట్లీ 2 బాల్స్ అన్నారు. ఆ 2 బాల్స్ ఏ కలర్ బాల్స్ అయినా కావచ్చు. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 balls ఫ్రమ్ 5 balls. కరెక్ట్ బాక్సెస్లోకి సెండ్ చేయడానికి ఒక 2 balls కావాలి కాబట్టి ఫస్ట్ ఆ 2 balls సెలెక్ట్ చేసుకోవాలి. వీ కెన్ సెలెక్ట్ దెమ్ ఇన్ 5 ways. ఒకవేళ C1ని సెలెక్ట్ చేసుకుందాం, C3ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు C1ని సెలెక్ట్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్గా దానికి సంబంధించిన కలర్ బాక్స్లోకే వెళ్ళాలి. సో ఇట్ క్యాన్ బి డన్ ఇన్ ఓన్లీ 1 way. నెక్స్ట్ C3ని సెలెక్ట్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్గా B3 బాక్స్లోకే వెళ్ళాలి. సో దానికి వేరే వేస్ ఏముండవు. 1 ఆబ్జెక్ట్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ 1 బాక్స్ ఇన్ ఓన్లీ 1 way. ఇప్పుడు రిమైనింగ్ 3 కలర్స్ వచ్చేసి డీఅరేంజ్ కావాలి. సో సెకండ్ ఆఫ్టర్ సెలెక్టింగ్ దీస్ 2 balls సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన బాక్సెస్లోకి అవి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత నౌ వీ క్యాన్ డీరేంజ్ డీరేంజ్మెంట్స్ ఆఫ్ రిమైనింగ్ 3 ఆబ్జెక్ట్స్. అంటే డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నాను నేను. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి ఫస్ట్ 2 balls సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ 5 balls కాబట్టి 5 ways సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 3 వాటికి సంబంధించిన బాక్సెస్లోకి వెళ్ళకూడదు కాబట్టి సో D3ని కనుక్కోవాలి. 5 × 4 × 2 × 1 D3 అంటే 3 factorial by 3 factorialకు రాయాలి. ఇది 10 అవుతుంది. 3 factorial అంటే 6, 2 క్యాన్సిల్ అవుతాయి. 2 factorial మీన్స్ 2, 3 factorial మీన్స్ 6. సో 60 లోపల 6 LCM, 2 3 = 6 కాబట్టి 3 - 1. సో 6 1 = 6, 10 = 10 × 2. So total how many ways we can arrange them such that 2 balls will go exactly the boxes of their own colors means 20.